అమ్మవారు ఈ ఊళ్ళో ఏదో గడపలో అడుగు పెట్టబోతున్నారు. సిద్ధ, పసుపు నీళ్లు తీసుకురా. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. అయ్యో, అమ్మవారు వచ్చినట్టుందే. వెంటనే ఈ విషయం అయ్యగారికి చెప్పాలి. అయ్యగారు, బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టేశారు మీరు. నేనేం చేశాను చారి? ఏం చేశారా అని గుర్రు పెట్టి నిద్రపోయారు. లేదు చారి, నాకెవరో మత్తు మంది ఇచ్చి ఎత్తుకెళ్లారు. మిమ్మల్ని ఎత్తుకు వెళ్ళడమా? ఏమండి, ఏమన్నా అంటే అన్నానంటారు. మిమ్మల్ని నరమానవుడు ఎవడైనా మోసుకెళ్ళగలటండి? చారి, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఎత్తుకెళ్లే సాహసం ఎవరు చేస్తారా అని. నన్ను కూడా ఎత్తుకెళ్లారు చారి. ఎందుకు ఎత్తుకెళ్లారో, ఎందుకు వెనక్కి తీసుకొచ్చారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి మీరు చెప్పే. ఏమైంది మీనాక్షి? బుజ్జిగాడికి అమ్మవారు పోసిందండి. ఉలుకు పలుకు లేకుండా పడుకునున్నాడు. వచ్చి చూడండి సార్, హాస్పిటల్ కి తీసుకెళ్దాం సార్. రండి. పద పద. హఠాత్తుగా వాడికి అమ్మవారు సూకడం ఏంటి? అమ్మవారంటే ఏంటి మమ్మీ? అమ్మవారంటే అదేనే, చికెన్ పాక్స్. పద చూద్దాం. చూడండి సార్ ఎలా ఉన్నాడు. అవును, అమ్మవారే సోకినట్టుంది. పదండి సార్, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. వాణ్ణేం చేయాలో మాకు తెలుసు, నువ్వు లోపలికెళ్ళవే. చారి, నైట్ ప్లాన్ ఫెయిల్ అయినా పొద్దున్నే మంచి ఛాన్స్ వచ్చింది. ఏమంటున్నారు మేడం? వీడికి అమ్మవారు సోకిందన్న సాకుతో ఇంట్లోంచి తరిమేద్దాం. సూపర్ ఐడియా మమ్మీ. వీణ్ణి వదిలించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. చారి, వీణ్ణి తీసుకెళ్లి ఊరవతల పడేసిరా. అయ్యో తప్పు మేడం, వాడి ఒంట్లో అమ్మవారుంది. వాడి ఒంట్లో ఉంది రోగం, దేవతో దయ్యమో కాదు. ఆ రోగం అందరికీ చుట్టుకుంటే ప్రమాదం. తీసుకెళ్ళు. వీడు ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ ఈ పరిస్థితిలో పంపించకూడదు మేడం. అమ్మవారు సోకినవారు గడప దాటినా ఊరు దాటినా అరిష్టం. వీడే మనకో పెద్ద దరిద్రం. మళ్లీ వీడి వల్ల కొత్తగా వచ్చే అరిష్టాలు నష్టాలు ఏమీ లేవు. నీ వల్ల కాకపోతే చెప్పు. నా వల్ల కాదండి, నా చేతులో ఆ పాపం నేను చేయలేను. అయితే మేం చేస్తాం. అయ్యో అది కాదండి, నా మాట వినండి. లెగరా మమ్మీ, నువ్వు పట్టుకో. అయ్యో వద్దండి, అపచారం అండి.
మాట వినండి స్వప్న గారు. మేడం. సార్ బుజ్జిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? హాస్పిటల్కేనా? కాదు మీనాక్షి, వాణ్ణి వదిలించుకోవడానికి తీసుకెళ్తున్నారు. అయ్యో ఆపండి సార్. అది నా చేతుల్లో లేదు. వాణ్ణి అమ్మవారే కాపాడాలి. ప్రభుజీ కాఫీ తీసుకురా. అయ్యగారు కాఫీ. నువ్వు తెచ్చావేంటి? బుజ్జిగాడు ఇక్కడ. చారీ సార్. బుజ్జి ఎక్కడ? ఆ, బుజ్జి రే బుజ్జి. వాడి ఇంట్లో లేడు సార్. ఎక్కడికి వెళ్ళాడు? ఆ, అంటే వాడికి చెప్పు చారీ, బుజ్జిగాడు ఏమయ్యాడు? నిన్ను అడుగుతుంటే తన వంక చూస్తావేంటి? ఏమైంది మీనాక్షి? బుజ్జిగాడికి ఆ అమ్మవారు సోకిందయ్యా. అది అంటువ్యాధని అందరికీ పాకుతుందని చెప్పి మీ అత్తయ్య గారు స్వప్నమ్మ గారు కలిసి బుజ్జిగాడిని తీసుకెళ్లిపోయారయ్యా. ఎక్కడ తీసుకెళ్లారు? తెలీదయ్యా. ఏం చారీ, బుద్ధుందా నీకు? చికెన్ ఫాక్స్ వస్తే బయటికి తోసేస్తారా? చదువుకున్నావు, అది అంటువ్యాధి కాదని తెలీదా నీకు? సారీ సార్. అప్పటికి నేను ఆపడానికి ప్రయత్నించానండి, కానీ చంద్రిక మేడం స్వప్న గారు నా మాట వినలేదు సార్. బలవంతంగా తీసుకుపోయారు సార్. నాతో చెప్పకుండా ఎలా తీసుకెళ్లారు? మీకు చెప్తే వద్దంటారని మీరు రాకముందే తీసుకెళ్లిపోయారయ్యా. ఛీ! మీరసలు మనుషులే కాదు, సాటి మనిషి అన్న దయా జాలి లేకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా గంటేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ, పదరా, పద పద. ఒరేయ్, నువ్వు ఉండాల్సిన చోటు ఇదేరా. ఇక్కడే పడి చావు. మళ్ళీ ఇంటికొచ్చావో జాగ్రత్త. నాతోనే ఛాలెంజ్ చేస్తావారా? ఇప్పుడు చూడు, నీ బతుకు చెత్త కుప్పల పాలైంది. అసలు మా గురించి నువ్వేమనుకుంటున్నావురా? జై మేనత్తన్రా నేను. సూర్యదేవర వంశానికి కాబోయే కోడలికి అమ్మన్రా నేను. అలాంటి నా ముందు నువ్వు తొయ్యతక్కలాడతావా? అంతలా ఎగిరి పడ్డాడు కాబట్టే ఇక్కడొచ్చి పడ్డాడు మమ్మీ. ఇట్నుంచి డైరెక్ట్ గా శ్మశానానికే. రేయ్, ఈ జన్మలో ఇలా దిక్కులేని చావు చస్తున్నావు. వచ్చే జన్మలో అయినా మాలాంటి వాళ్లతో పెట్టుకోకూడదని కొంచెం బుద్ధి తెచ్చుకుని చావరా. పదవే. మేడం, ఏంటే ఈ కొత్త అవతారం? అమ్మవారు సోకింది మేడం.
చికెన్ పాక్స్ వచ్చిందా? ఛీ! మేడం, ఏయ్, అక్కడే ఉండు నువ్వు. నా దగ్గరికి రాకు. నీ రోగాన్ని నాకు అంటించకు. మేడం, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి మేడం. ఎందుకే? ఆ గుండె జబ్బుది నీ రోగానికి సేవలు చేస్తుందనా? నీ చావు నువ్వు చావక దాన్నెందుకే చంపుతావు? వాట్ ఏ పిటి. నువ్వు జైని నాకు దగ్గర చేయకపోతే మీ అమ్మని చంపుదాం అనుకున్నాను. దానికంటే ముందు నువ్వే పోయేలా ఉన్నావు. నా జైని నాకు కాకుండా చేసినందుకు నీకు కరెక్ట్ పనిష్మెంట్ వచ్చిందే. నా మనసు పడిన బాధ, నొప్పి ఇప్పుడు నీ శరీరం పడుతుంది. అనుభవించు. మేడం, ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను మేడం. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి మేడం. నువ్వు నాకు ఉపయోగపడినంత వరకే నీ అవసరం నాకుంటుంది. నాకు ఏ ఉపయోగం లేనప్పుడు నేనెందుకే నిన్ను తీసుకెళ్ళాలి? నువ్వు బతికితే మళ్ళీ నా జై దగ్గరికి వెళ్ళి నా గురించి కన్విన్స్ చేయి. చస్తే నీ శవాన్ని కూడా నా కంట పడనీయకు. మేడం, 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 మేడం. ఏంటే పారిపోతున్నావా? ఎక్కడికి వెళ్తావు? నీ కూతురు దగ్గరకా? దాన్ని చూడాలంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలి. ఆ యమలోకానికి వెళ్ళాలి. నా మంగకి ఏమైంది? కంగారు పడకు, ఇంకా చావలేదు. కానీ రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉంది. దయచేసి చెప్పు, నా మంగకి ఏమైంది? చికెన్ ఫాక్స్ అమ్మవారు సోకింది. అంటూ వ్యాధి అని జై వాళ్ళు గెంటేశారు. దిక్కు మొక్కు లేకుండా చెత్త కుప్పల్లో పడుంది. చచ్చేదాంతో నాకేంటి అవసరమని దాన్ని అక్కడే వదిలేసి వచ్చేసాను. నువ్వు మనిషివేనా? ఆడపిల్లవేనా? మంగను వదిలేసి రావటానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అసలు మంగ ఎవరో తెలుసా నీకు? ఎవరే ఆ మంగ? నా తోడ పుట్టిందా? నా రక్తం పంచుకు పుట్టిందా? ఎవరది? అది అది అదృష్టవశాత్తు నా పోలికలతో పుట్టిన అనామకురాలు. నా బానిస, నా ఇంటి పని మనిషి అది. కాదు, నీ కోసం నీలా నటిస్తున్న అమాయకురాలు, నీ వల్ల కష్టాలు పడుతున్న దురదృష్టవంతురాలు. నీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా దానిపై నువ్వు కనికరం చూపడం లేదు. నువ్వు రాక్షసివి. నార్మల్
చంపేస్తా నిన్ను. నా కోసం అదేమైనా ఊరికే కష్టపడుతుందా? డబ్బులు తీసుకోలేదా? అది నాకు చేసిన మోసానికి సరైన శిక్ష పడింది. అదక్కడ బతికిందా? నువ్వు బతుకుతావు. అది చస్తే నువ్వు చస్తావు. భగవంతుడా, ఏం తప్పు చేసిందని మంగకింత శిక్ష వేశావు? అది ముడుపు కట్టింది, కొరడాతో కొట్టుకుంది, నిప్పుల గుండంపై కూడా నడిచింది. నువ్వైనా కనికరం చూపించి నా మంగను బ్రతికించు. ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని బ్రతికించు. అందరూ నన్ను అసహించుకొని వదిలేస్తే మీరెందుకు స్వామి నన్ను వెంట తీసుకొచ్చారు? మనల్ని ఎవరు వదిలేసినా ఆ దేవుడు వదిలేయడమ్మా. మనం సుఖాల్లో ఉన్నప్పుడు మన పక్కన నడుస్తాడు. కష్టం వచ్చినప్పుడు మనల్ని భుజాలపై ఎత్తుకుని నడుస్తాడు. అమ్మవారికి నేను ద్రోహం చేశాను. గుడి తలుపులు తెరవకుండా చేశాను. అందుకేనేమో ఆ అమ్మవారికి కోపం వచ్చి నా ఒంట్లోకి వచ్చింది. పిచ్చి తల్లి, అమ్మకు కోపం వస్తే రాదమ్మా, ప్రేమ వచ్చినప్పుడేనమ్మా దగ్గరకు తీసుకుంటుంది. భయపడకు తల్లి, నువ్వు సాక్షాత్తు అమ్మ ఒడిలో ఉన్నావు. నీకేం కాదమ్మా. వెళ్ళి వేపాకులు తీసుకురండి. అలాగే స్వామి. ఆగండి స్వామి, ఏం చేస్తున్నారు మీరు? ఊరిని ఓడించి గుడి తలుపులు తెరవకుండా చేసిన వాడికి సేవలు చేస్తున్నారా? వీణ్ణి ఊళ్ళోనే ఉంచకూడదు, ఊరు నుంచి తన్ని తరిమేయాలి. ఎవరిని తరిమేస్తారు? అమ్మవారినా? అమ్మవారు గుళ్ళో ఉందిగా స్వామి. కాదు, తన ఒంట్లో ఉంది. తనకు సేవలు చేసుకోవటం మన బాధ్యత. మీ దయా దాక్షిణాలు వాడికి అక్కర్లేదు. వాడి బాధ్యత నాది. రారా బుజ్జి, మన ఇంటికి వెళ్ళిపోదాం. గురుగారండి, మీరెందుకు వచ్చారండి? నీకోసమే వచ్చా. నాకు అమ్మవారు సోకింది గురుగారు. అయితే ఏంట్రా, నిన్ను తీసుకెళ్ళకూడదా? అది ఏరా, నా కడుపు నిండా అన్నం పెట్టిన వాడివి, నా కాల్లో ముళ్ళు గుచ్చుకోకుండా నీ అరచేయి అడ్డు పెట్టిన వాడివి, నాతో మందు మానిపించి నన్ను మనిషిని చేసిన వాడివి, నన్ను గెలిపించిన వాడివి. నాకింత చేసిన నీకు కష్టం వస్తే నేను చూసుకోలేను. నువ్వు నా వాడివి, నీ బాధ్యత నాది అని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను రా. లైఫ్ లాంగ్ నిన్ను వదిలిపెట్టను. నన్ను వదిలి నువ్వు ఉండగలిగినా
నిన్ను వదిలి నేను ఉండలేనురా. పదరా వెళ్ళిపోదాం. నేను నీకు సేవలు చేస్తాను, నిన్ను బాగు చేస్తాను. పదరా.